ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమం ద్వారా మరి యొక్క ఉదయకాల సమయము ప్రభువుని స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించడానికి, ఆయన నామమును బట్టి మరి మనమందరం సంతోషించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నవంబర్ మాసంలో మరి ఒక నూతన దినం 15వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శుక్రవారము. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం 2వ లైన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం 2వ లైన్. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. కరువు కాలంలో, క్షామము అంటే కరువు కాలంలో దేవుడు మన తృప్తిపరిచి నా ఎముకలను తృప్తిపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నిజమే ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన ఇంట్లో కరువు వస్తుంది. అనుకోకుండా మనం ఊహించిన విధంగా ఆ పూటకి లేకపోతే ఆ రోజుకి మరి మనం పోషింపబడుతున్న విధానం చాలామంది జీవితాల్లో ఇది అనుభవం. ఆశ్చర్యం అవుతుంది మనకే, ఇది ఎలాగా సాధ్యమైంది. ఈరోజు బియ్యం లేవనుకున్నాం, లేకుంటే కూరకి ఏం లేవనుకున్నాము, కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఈ టైంలో మనకి ఏలే గారు గుర్తొస్తారు. ఎగ్జాంపుల్గా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4 నుండి 6 వచనం మనం చూస్తే, కెరీతు వాగు దగ్గర నువ్వు అక్కడికి పో, అక్కడుండు ఏలియా, నేను నిన్ను పోషిస్తానని కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉదయమందు రొట్టె మాంసము, సాయంత్రం మందు రొట్టె మాంసము ఏలియా గారికి ఇచ్చి కెరీతు వాగు నీటిని త్రాగి పోషింపబడిన విధానం, అతని ఎముకలను బలపరిచిన విధానం. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు 38వ కీర్తన 18వ వచనంలో, కరువులో వారిని సజీవులనుగా కాపాడుతానని. 37వ కీర్తన 19వ వచనంలో, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. నిజమే, కరోనా టైంలో ఎంతో కరువు వచ్చినప్పుడు దేవుడు మనలను మరి తృప్తిపరిచాడు, మన ఎముకలను బలపరిచాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చాలని, ముందు దినాలలో కూడా దీవెనకరంగా ఉంచాలని కోరుతున్నాను. దేవుడు అలాంటి భాగ్యము, ధన్యత, కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, వందనాలు. నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ దినమంతా తోడుగా ఉండండి. మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీలకి, ఉద్యోగాల కొరకు వెళ్తున్నప్పుడు, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల శుభాలు, దీవెనలు అందరికీ సమృద్ధిగా దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క రెక్కల కష్టంలో తోడుగా ఉండండి, చేతి పనులు తోడుగా ఉండండి. అందరికీ సమాధానము, శాంతి, నెమ్మది, సంతోషాన్ని ఇవ్వండి. కరువు కాలంలో మమ్మలను తృప్తిపరిచి, మా ఎముకలను తృప్తిపరిచి మమ్మలను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచుననే వాగ్దానము నిశ్చయముగా మేము స్వతంత్రించుకుందాము గాక. ఈ దినము జన్మదిన వేడుకలు, వివాహ దినాలు, వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకున్న వారికి ప్రత్యేకమైన శుభాలు, దీవెనలు దయచేయండి. దినదీవులతో మమ్మల్ని నింపండి. యెరూషలేమునకు క్షేమము కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరూ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.